ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో బొబ్బిలి అనే చారిత్రక పట్టణం మధ్యలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపించే మహోన్నత రాజగోపురం కింద నిశ్శబ్దంగా శతాబ్దాల చరిత్రను తనలోని దాచుకుని నిలిచినటువంటి ఓ గొప్ప మహాక్షేత్రం ఉంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక రాజవంశం యొక్క ఆధ్యాత్మిక కేంద్రం. ఇది పౌరుషానికి ప్రతీక, ఇది స్వాభిమానానికి చిహ్నం. ఇది బొబ్బిలి రాజవంశ కులదైవమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఈ ఆలయాన్ని చూసిన ప్రతి భక్తుడు ఒక దైవాన్ని దర్శిస్తాడు. కానీ చరిత్రను తెలిసిన ప్రతి వ్యక్తి ఇక్కడ ఒక యుద్ధాన్ని చూస్తాడు, ఒక త్యాగాన్ని చూస్తాడు. ఎందుకు ఈ ఆలయం బొబ్బిలి రాజులకు అంత ముఖ్యమైంది? ఎలా ఈ ఆలయం యుద్ధంలో ధ్వంసమైంది? అది ఎలా మళ్ళీ పునర్జన్మను పొందింది? మరియు నేటికి ఎందుకు వేలాది మంది భక్తులను ఇది ఆకర్షిస్తుంది? ఆ చరిత్రను, ఆ పౌరుషాన్ని, ఆ భక్తిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్ర చరిత్రలో అనేక రాజవంశాలు పాలించాయి, కానీ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాజవంశాల్లో బొబ్బిలి రాజవంశం కూడా ఒకటి. బొబ్బిలి అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది బొబ్బిలి కోట, ఒక యుద్ధం మరియు మరణానికైనా తలవంచని వీరత్వం. ఈ రాజవంశానికి ధైర్యం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది భక్తి కూడా. రాజ్యాన్ని పాలించే ముందు రాజులు వారి కులదైవమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులు తీసుకునేవారట. రాజ్యానికి కోట ఎంత ముఖ్యమైనదో రాజవంశానికి ఈ ఆలయం కూడా అంతే ముఖ్యమైనది. 18వ శతాబ్దంలో దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఫ్రెంచ్ ప్రభావం పెరుగుతూ ఉన్న రోజులవి. చాలామంది పాలకులు వారికి కప్పాలు చెల్లిస్తూ ఉండేవారు. కానీ బొబ్బిలి రాజులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. స్థానిక చరిత్ర ప్రకారం ఫ్రెంచ్ ప్రతినిధులు కప్పం చెల్లించమని వారిని కోరినప్పుడు బొబ్బిలి రాజులు ధైర్యంగా సమాధానమిచ్చారని చెప్తారు. మేము స్వతంత్ర రాజులం, మీకెందుకు కట్టాలి కప్పం? ఆ మాటలు కేవలం సమాధానం కాదు, అవి బొబ్బిలి స్వాభిమానానికి ప్రతీక. ఇక ఆ రోజు నుండి బొబ్బిలి పేరు ధైర్యానికి పర్యాయపదంగా మారిపోయింది. ఆ కాలంలో రాజవంశాల మధ్య కోడి పందాలు కేవలం వినోదం మాత్రమే కాదు, గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా కూడా భావించబడేవి. బొబ్బిలి రాజులకు కోడి పందాలు అంటే ఎంతో ఇష్టం. వారి కోడి పుంజులు తరచుగా విజయాలు సాధించేవని స్థానిక కథనాలు చెప్తున్నాయి. ఒకసారి జరిగిన పోటీలో విజయనగరం వారి కోడిపుంజు ఓడిపోయిందని చెప్తారు. మొదట చిన్న వివాదంగా ప్రారంభమైనటువంటి ఈ సంఘటన కాలక్రమేణా చిలికి పెద్ద విభేదంగా మారింది. ఆ స్నేహం క్రమంగా శత్రుత్వంగా మారటం ప్రారంభమైంది. కాలం గడిచే కొద్దీ రెండు రాజ్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చిన్న విభేదాలు రాజకీయ సమస్యలుగా మారాయి. ఫ్రెంచ్ వారి ప్రభావం, ప్రాంతీయ రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు అన్నీ కలిసి ఆ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. చివరికి ఆంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఓ సంఘటనకు దారి తీశాయి. 1757వ సంవత్సరం బొబ్బిలి చరిత్రలో అత్యంత విషాదకరమైన, అదే సమయంలో అత్యంత గర్వించదగినటువంటి సంవత్సరం. విజయనగరం సైన్యాలు ఫ్రెంచ్ వారి దళాల సహాయంతో బొబ్బిలి పైన దండెత్తాయి. బొబ్బిలి కోట చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ బొబ్బిలి వీరులు వెనకడుగు వెయ్యలేదు. ప్రతి వీధి యుద్ధరంగంగా మారింది. ప్రతి గోడ ఒక రక్షణ కవచంగా మారింది. ప్రతి యోధుడు వారి చివరి శ్వాస వరకు పోరాడాడు. శత్రువుల సంఖ్య ఎక్కువ, ఆయుధాలు ఎక్కువ, కానీ బొబ్బిలి వీరుడి యొక్క ధైర్యం వాటన్నింటికంటే గొప్పది. ఆ యుద్ధం గంటల తరబడి కొనసాగింది. చివరికి బొబ్బిలి కోట శత్రువుల చేతుల్లోకి వెళ్ళింది. కానీ బొబ్బిలి వీరత్వం మాత్రం చరిత్రలో అమరమైంది. ఆ యుద్ధం ముగిసే సమయానికి
కేవలం కోటను మాత్రమే ధ్వంసం చెయ్యలేదు, ఒక రాజవంశం యొక్క హృదయాన్ని కూడా గాయపరిచింది. బొబ్బిలి రాజుల యొక్క ఆరాధ్య కులదైవమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఈ ఆలయం కూడా ఆ యుద్ధ విధ్వంసానికి గురైందని చరిత్ర చెప్తుంది. ఒకప్పుడు వేద మంత్రాలతో మారుమోగిన ఆ ప్రాంగణం, ఒకప్పుడు దీపాల వెలుగులతో ప్రకాశించిన ఆలయం యుద్ధం తరువాత శిథిలాలుగా మారిపోయింది. రాతి స్తంభాలు విరిగిపోగాయి, నిర్మాణాలు కూలిపోగాయి, ఆలయ ప్రాంగణం నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడి ఆలయం ధ్వంసమైందే తప్ప భక్తి మాత్రం కాలేదు. ఆలయంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహాల గురించి ఒక ఆసక్తికరమైనటువంటి చరిత్ర వినిపిస్తుంది. యుద్ధానంతరం ఫ్రెంచ్ దేశస్థులు ఆ విగ్రహాలను తమతో తీసుకువెళ్లాలని ప్రయత్నించారని చెప్తారు. అయితే వారి దేశానికి వెళ్ళే మార్గం మధ్యలోనే బందరు ప్రాంతానికి చేరుకున్న తరువాత ఆ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారని స్థానిక చరిత్రలు చెప్తున్నాయి. తరువాతి అక్కడ ప్రజలు ఆ దివ్య మూర్తులను గుర్తించి అత్యంత భక్తితో వారు ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారని చెప్తారు. నేటికి ఆ ప్రాంత ప్రజలు స్వామివారిని బొబ్బిలి వేణుగోపాల స్వామిగా గౌరవిస్తున్నారని స్థానిక చరిత్ర చెప్తుంది. కాలం గడిచింది, గాయాలు మానిపోగాయి, కానీ జ్ఞాపకాలు మాత్రం అలాగే మిగిలిపోగాయి. సుమారుగా 40 సంవత్సరాల తరువాత బొబ్బిలి రాజవంశానికి చెందినటువంటి శ్రీ రాజా చిన్నరంగారావు వారి రాజ్యాన్ని తిరిగి స్థాపించగలిగారు. బొబ్బిలి గ్రామం మళ్ళీ అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కానీ ఆ రాజవంశానికి ఒక అసంపూర్ణమైన బాధ ఇంకా మిగిలి ఉంది. వారి కులదైవమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ధ్వంసమైన ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ఆ రాజవంశం సంకల్పించింది. అది కేవలం ఒక ఆలయాన్ని నిర్మించడం మాత్రమే కాదు, ఒక వారసత్వాన్ని కాపాడటం, ఒక విశ్వాసాన్ని తిరిగి స్థాపించడం. 1830వ సంవత్సరంలో శ్రీ శ్వేతాచలపతి రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం పునర్నిర్మించబడినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది. శిథిలాలుగా మారిన ఆలయం మళ్ళీ జీవం పొందింది. మళ్ళీ గంటలు మోగాయి, మళ్ళీ దీపాలు వెలిగాయి, వేద మంత్రాలు సైతం మారుమ్రోగాయి. మళ్ళీ ఆ ప్రాంతంలో భక్తి పునర్జన్మను పొందింది. బొబ్బిలి రాజవంశ చరిత్రలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక స్థానం ఉంది. రాజవంశానికి కులదైవంగా, రాజ్యానికి రక్షకుడిగా, ప్రజలకు దైవంగా ఆ స్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఏ శుభకార్యమైనా, ఏ ముఖ్య నిర్ణయమైనా ముందుగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీగా ఉండేదని చెప్తారు. ఈ ఆలయ గర్భగుడిలో శ్రీకృష్ణ పరమాత్మ వేణుగోపాల స్వామి వారి రూపంలో దర్శనమిస్తారు. చేతిలో వేణువుతో లోకాలను మంత్రముగ్ధులు చేసే దివ్య గోపాలకృష్ణుని యొక్క రూపమది. ఆయన పక్కనే శ్రీ రుక్మిణీదేవి, శ్రీ సత్యభామ అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఈ దివ్య దర్శనం భక్తుల హృదయాల్లో ప్రశాంతతను నింపుతుంది. గర్భగుడిలో అడుగుపెట్టిన క్షణం ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ప్రతి భక్తుడిని మరో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న నిత్య పూజలు ఈ క్షేత్ర ఆధ్యాత్మిక శక్తికి ఓ గొప్ప నిదర్శనం. ఇక ఆలయ నిర్మాణం విషయానికి వస్తే, ఈ ఆలయం ద్రావిడ దేవాలయ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే విశాలమైన ప్రాంగణం, ఎత్తైన స్తంభాలు, శిల్పకళా సంపద మనసును ఆకట్టుకుంటాయి. ప్రతి రాతి స్తంభం ఓ కళాఖండం. రాతిపై చెక్కబడిన దేవతామూర్తులు, పుష్పాలంకరణలు, పురాణ గాథలకు సంబంధించిన ఆకృతులు ఆ కాలపు శిల్పుల యొక్క అసాధారణమైన ప్రతిభను తెలియజేస్తాయి. నేటి యంత్రాలు లేని ఆ కాలంలో కేవలం చేతి పనితో ఇంతటి అద్భుతాన్ని సృష్టించడం నిజంగా ఆశ్చర్యకరం. ఆలయంలోని గరుడ మండపం భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. గర్భగుడి ముందు నిలిచినటువంటి ఈ మండపం ఆలయ శిల్పకళా సంపదకు ఓ గొప్ప ప్రతీక. ఉత్సవాల సమయంలో ఈ ప్రాంతం భక్తులతో కలకలలాడుతుంది.
ఈ మహాక్షేత్ర వైభవాన్ని మరింత పెంచింది రాజగోపుర నిర్మాణం. 1906వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. బొబ్బిలి పట్టణానికి చారిత్రక చిహ్నంగా నిలిచింది. ఈ ఆలయంలోని ఉత్సవాలు శ్రీకృష్ణ జన్మాష్టమి, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు, అలాగే ఇతర ప్రత్యేక పండుగలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. కాల ప్రభావం, శతాబ్దాల ప్రయాణం నిర్మాణాలపై తమ ముద్రను వేశాయి. దీంతో 2007-2008 మధ్యకాలంలో బొబ్బిలి రాజవంశీయులు మరియు అనువంశికులు పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ నిర్మాణాలను సంరక్షిస్తూ పురాతన వైభవాన్ని కాపాడేందుకు ఎంతగానో కృషి చేశారు. ప్రస్తుతం శ్రీ ఆర్వీఎస్కే రంగారావు గారు ఆలయ అనువంశిక ధర్మకర్తగా సేవలందిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నారు. ఒక గొప్ప యుద్ధాన్ని చూసిన ఆలయం, ఒక రాజవంశాన్ని నిలబెట్టిన దైవం, ఒక పట్టణానికే గర్వకారణం. అదే బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం. ఫ్రెంచ్ దేశస్థులకు తలవంచని రాజులు, మరణానికైనా భయపడని వీరులు, భక్తిని ఎప్పుడూ విడిచిపెట్టని వంశం ధ్వంసమైన మళ్ళీ నిలిచిన ఆలయం. కాలం మారింది, రాజ్యాలు మారాయి, తరాలు మారాయి, కానీ బొబ్బిలి యొక్క ఆత్మ మాత్రం మారలేదు. ఆ ఆత్మకు ప్రతీకగా నేటికి గర్వంగా నిలిచింది శ్రీ వేణుగోపాలస్వామి వారి మహాక్షేత్రం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది బొబ్బిలి చరిత్ర, బొబ్బిలి గర్వం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.